ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. కానీ అమలు ఆశించిన స్థాయిలో జరిగిందా అన్నదే అసలు ప్రశ్న. ఇదిగో ప్రాజెక్ట్, అదిగో నీరు అంటూ ప్రచారం బాగానే చేసిన ప్రజల పొలాలకు, ఇళ్లకు నీరు చేరిందా అన్నదే అసలు చర్చ. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో సాగు, తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా పోలవరం నుంచి రాయలసీమ వరకు నీటి హామీలు ఎంతవరకు ఫలించాయి? అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేయాలని భావిస్తోంది? ప్రస్తుతం ప్రాజెక్టుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? తాజాగా వీటిపై జరుగుతున్న రాజకీయం ఏంటి? నీరు ఏ ప్రాంతానికైనా జీవనాధారం. సాగునీటి వసతులు బలంగా ఉంటేనే వ్యవసాయం నిలబడుతుంది, గ్రామీణ జీవితం ముందుకు సాగుతుంది. అందుకే నీటి ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన అంశం. నిధుల కేటాయింపు మాత్రమే కాదు, పనుల పర్యవేక్షణ, కాలానుగుణ నిర్ణయాలు కూడా అత్యంత అవసరం. అయితే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని చాలా నీటి ప్రాజెక్టుల్లో పురోగతి పరిమితంగానే కనిపించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రకటనలు ఎక్కువగా వచ్చినా పనులు అంతగా కనిపించలేదన్న చర్చ బలంగా సాగుతోంది. రాయలసీమ దశాబ్దాల కరువుకు చిరునామా. తాగు, సాగునీటి సమస్యలతో ఎప్పటికప్పుడు ఇబ్బంది పడే ప్రాంతం. నదులు సమీపంలోనే ఉన్నా నీటి వసతి లేక పంట భూములు బీడువారుతున్నాయి. మరి ప్రజలకు నీరందించడంలో ఇన్ని ఇబ్బందులెందుకు? హంద్రినివా, శ్రీశైలం, తుంగభద్ర ఈ 3 ప్రాజెక్టులు రాయలసీమకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు సీమ భవిష్యత్తును మార్చగలవా? రాయలసీమ ప్రాంతం వర్షాభావ పరిస్థితులకు పేరుగాంచింది. అందుకే ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించడం ఇక్కడ అత్యంత అవసరం. కృష్ణా, తుంగభద్ర నదులు సమీపంలో ప్రవహిస్తున్నా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటంలో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హంద్రినివా ప్రాజెక్టు ద్వారా నీరు అందించే అవకాశం ఉన్నా అంచనాలకు తగ్గట్టుగా పనులు జరగలేదన్న అభిప్రాయం ఉంది. శ్రీశైలం నుంచి రాయలసీమ వరకు నీటిని మళ్లించే ఆలోచనలు చర్చలకే పరిమితమయ్యాయన్న వాదన కూడా వినిపిస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై వేగం పెంచిందన్న అభిప్రాయం ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని వినియోగంలోకి తీసుకురావటం అప్పటి కీలక ప్రయత్నంగా చెప్పుకుంటారు. పోలవరం పూర్తయితే ఆ నీటిని రాయలసీమ వరకు తరలించే ప్రణాళికలు కూడా అప్పుడే చర్చకు వచ్చాయి. అయితే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల పురోగతిపై ఎదుర్కొన్న సవాళ్లు ఎక్కువయ్యాయి అన్నది సార్వత్రికంగా వినిపిస్తున్న మాట. పోలవరం సహా చాలా ప్రాజెక్టులు అదే స్థాయిలో నిలిచిపోయాయన్న విమర్శలు తరచూ వచ్చాయి. 2019 నుంచి 2024 వరకు సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో గణనీయమైన మార్పు కనిపించలేదన్న అభిప్రాయం ఉంది. రాయలసీమ కోసం రూపొందించిన ఎత్తిపోతల పథకాలు ఎందుకు ముందుకు సాగలేదన్న ప్రశ్నలున్నాయి. నిధుల కొరత, కృష్ణా జిల్లాల్లో వాటాల పంచాయతీ వంటి కారణాలతో ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెరువుల నింపుదల కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. అన్నమయ్య ప్రాజెక్టు ఘటన తర్వాత కూడా తగిన స్థాయిలో చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వచ్చాయి. కాలువల నిర్వహణలో కూడా లోపాలు కనిపించాయన్న మాట సీమలో వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ నీటి సమస్యపై కొత్త దృష్టితో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. బనకచెర్ల, నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమన్న అభిప్రాయంతో ప్రస్తుత సీఎం చంద్రబాబు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. గోదావరిలోని వరద నీటిని రాయలసీమకు మళ్లించే దిశగా నల్లమల సాగర్ ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించాలన్న ఆలోచన ప్రస్తుతం చర్చలో ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి పులివెందులకు నీరు అందించడం ఈ ప్రయత్నాలకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. నీటి సమస్య రాజకీయాలకు అతీతమైన అంశం. ఎవరు పాలించినా ప్రజలకు నీరందితేనే ఆ పాలనకు అర్థం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రస్తుత ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నదే ఇప్పుడు రాయలసీమ ప్రజల ఆశ. మాటలు కాదు, నీటి మార్గాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి.